దూరంగా వస్తున్నారు. రైట్ పాలిటెక్నిక్లో ఇక్కడ మనం పెట్టినప్పటి నుంచి ఎందరో సొంతంగా పని చేసుకుని బతుకుతూ ఉన్నారు. ఎలక్ట్రీషియన్ కానీ ఇంకేమేమి చెప్పు ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఉంది, సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2 డిపార్ట్మెంట్స్ అలాట్ అయ్యాయి. చాలా రోజులు వచ్చినాం. ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ ఆఫీసర్లు అందరం కలిసి మనకు ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీహెచ్లు కానీ ఫండ్స్ వచ్చినాయి, మార్చి లోపల కంప్లీట్ చేయాలని రివ్యూ చేసినాం ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు మనము షుగర్ కేన్ పెడతలేము కాబట్టి రైతులు ఒకటే పంట పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి రెండో పంట ఉండాలి అనే ఉద్దేశంతో పామ్ ఆయిల్ని ప్రోత్సహించడానికి ఫ్యాక్టరీలు పెడతా ఉన్నాం. మొన్ననే ప్రభుత్వం మెదక్లో సిద్దిపేటలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అటువంటి మనకు కూడా అలాట్ అయితే మనకు నిర్మల్ కలిసి ఒక ఫ్యాక్టరీ అలాట్ అయింది కాబట్టి దాన్ని కూడా 1 వీక్ క్రితము దాని నామ్స్ ఏమున్నాయంటే నిర్మల్కు మనకు కలిపి అలాట్ అయింది కాబట్టి 50 కిలోమీటర్స్ బిలో ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు డబ్బులు రైతులకు ఛార్జెస్ వేయకుండా వాళ్ళే తీసుకుపోతూ ఉంటారు. ఎబో 50 ఉంటే మళ్ళీ రైతులకు వస్తూ ఉన్నది కాబట్టి ఇటు నిర్మల్ కానీ ఇటు మనకు నందిపేట కానీ బోధన ఏరియా కానీ ఎక్కడ వేస్తే బాగుంటుంది, అక్కడ ఏరియా ఉందా లేదా అని ఇన్స్పెక్షన్ చేసడం జరిగింది. అందరం కలిసి ల్యాండ్ చూసాం. అయినా మళ్ళీ ఫైనల్ చేసుకోవటానికి ఈరోజు కూడా విజిట్ చేసాం. పొద్దున తప్పనిసరిగా ఏదో ఒకటి ఆ ల్యాండ్లో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీకి కూడా పోయాం. నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మున్సిపాలిటీలో రోజు మనకు పొద్దున్న ఇవ్వగానే కావాల్సింది నీళ్ళు, వాటరు, డ్రైను తీసుడు, మనం వాడిన వేస్టేజ్ తీసుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీలకు కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్ననే ప్రతి మున్సిపాలిటీకి 18 crores ఇచ్చాం. ఆ 18 crores ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాన్ల మీద చిన్న ఆటోల మీద తీసుకెళ్తా ఉన్నారు. అది ఇక్కడ ఆర్మూర్ అనుకోండి, చిన్న ఆటోలు అది ఇంత పోదు. అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ఎక్కడ ఏమోండి, సిటీలో కూడా ఒక్కటి తీసుకోండి, తీసుకొని ఒక్కడిని డంప్ చేసి రోజు పొద్దున్న లేవగానే ఒక టిప్పర్లో డంప్ తీసుకుపోయి వేయాలి. అదేవిధంగా ఇప్పుడు నిజామాబాద్లో కూడా ప్రైవేట్ అలాట్ చేశారు. ఒక 50 houses-కు ఒక వ్యాను పెట్టుకొని 500 houses-కు ఒక వ్యాను పెట్టుకొని ఈచ్ హౌజెస్కు 100 rupees కలెక్షన్ చేసుకుంటూ డీజిల్ సంబంధం లేదు, మెయింటెనెన్స్ సంబంధం లేదు, ఏది సంబంధం లేకుండా వాళ్ళే నడుపుతూ ఉన్నారు. బోధనలో కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాము. ఒకటి మున్సిపాలిటీలో మనకు రోజు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి మన ఫండ్స్ను మనమే యూజ్ అయ్యేటట్టు ఆ విధంగా చేయమని సూచనలు ఇచ్చడం జరిగింది. మన ట్యాక్సెస్ మార్చి వరకు రావాలి, తప్పనిసరిగా కడతా ఉన్నారు. కానీ ఇంకా 10% కట్టిన వాళ్లకు ఎక్కడన్నా లీగల్లీ ఏం యాక్షన్ తీసుకోవాలో అది ఆఫీసర్ల పేరు వదిలేస్తూ ఉన్నాము. దయచేసి కట్టని వాళ్లకు తప్పనిసరిగా కట్టియాలి.
ఆఫీసర్లు అదే చేయాలి, ప్లస్ ప్రజలు కూడా కట్టని వాళ్ళ కట్టియాలని నేను ప్రజలకు కోరుతా ఉన్నాను.